తొలివెల్లో వచ్చినటువంటి ఈ సినారియోని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అందరికీ తెలిసిందే కాళేశ్వరానికి సంబంధించి ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరంలో గతంలో అనేక అన్యాయాలు అక్రమాలు జరిగినాయి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. సో భారీ స్థాయిలోనే ఇక అవినీతి జరిగింది కాబట్టి కాళేశ్వరం ఇది ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపడతా ఉంది. ఘోష్ కమిషన్ 20 నుంచి మళ్ళీ విచారణ చేపడతాం. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి సమయం సరిపోలేదు, 80% 70% మాత్రమే విచారణ చేసింది కాబట్టి ఇప్పుడు సమయాన్ని మరింత పొడిగించి చేసుకొని మళ్ళీ విచారణ చేపడతా ఉంది. సో త్వరలోనే ఇటు కేసీఆర్కు అటు హరీష్ రావుకు ఇద్దరికి కూడా సమాను జారీ చేసేటువంటి అవకాశం ఉందట. గతంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయి. సో కాళేశ్వరం విషయంలో అటు డిజైన్లు కావచ్చు, కాళేశ్వరంలో ఏ విధంగా అంటే ఒక ఇంజనీరింగ్ చేయాల్సినటువంటి పనులను కూడా గతంలో కేసీఆర్ చేసేటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ ఇట్లా కాదు సార్ ఇట్లా ఉంటుంది అంటే అట్లా కాదు నీకేం తెలుసు అన్నట్టు కేసీఆరే వ్యవహార శైలి ఉండేదట. సో అధికారులంతా కూడా ఘోష్ కమిషన్ ముందు క్లియర్గా చెప్తా ఉన్నారట. సో ఈ నేపథ్యంలోనే సమాన్లు జారీ చేయడానికే సిద్ధంగా ఉందని చెప్పి మనకు వార్త కనిపిస్తూ ఉంది. హైలైట్ వార్త ఏంటంటే బీజేపీలోకి హరీష్ వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, అటు బీజేపీలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అది నిజంగానే నిజమయ్యే అవకాశం ఉందంటూ కూడా మరొకసారి ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది నేతలు. సో ఎందుకంటే ఇప్పటికే బామర్దుల మధ్య పంచాయతీ ముదురుతూ ఉంది. నువ్వా నేను అన్నట్టు ఐసికి తైసరి కొట్లాడుతూ ఉన్నారట. ఇంటర్నల్గా కొంత బీఆర్ఎస్ నేతల చర్చ జరుగుతూ ఉంది. సో ఎవరి పతారా ఎంత ఏందనేటువంటి బలాన్ని చూపించుకునేందుకైతే బీఆర్ఎస్ పాలక వర్గాల్లో కొంత అలజడి మొదలైందంటూ ఇప్పటికే కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు, 18 మంది బీఆర్ఎస్ నేతలు మాకు టచ్లో ఉన్నారు, ఖచ్చితంగా ఇక త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మొన్నదాకా దానం నాగేందర్ కావచ్చు, అంతకుముందు మైనంపల్లి కావచ్చు, ఇట్లా వరుసగా కాంగ్రెస్ నేతలు చెప్తా వస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు అరే ఖచ్చితంగా మా పార్టీలోకి ఇప్పుడంటే ఇప్పుడు రానికే 18 నుంచి 20 మంది సిద్ధంగా ఉన్నారు, మేము అంటే ఇట్లా వచ్చి దుంకుడు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉంటే మరికొంతమంది కాంగ్రెస్ కూడా అంటున్నారు కేసులను తప్పించుకోనికనే ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకోటి ఏం లేదు, కేవలం కేసులు తప్పించుకోనికనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ గతంలో మదియాష్ కూడా చెప్పిండు. ఎవరైతే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం కేసుల నుంచి తప్పించుకోనికి అధికార పార్టీలో ఉంటే కొన్ని పనులు అయితే అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తప్ప ఎక్కడా కూడా నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటో అధికార పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చో పార్టీలోకి రాలేదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే వాళ్ళ అవినీతి అక్రమాల చిట్టాను బయటపెట్టకుండా ఉండేందుకు కొంత జాగ్రత్తగా పార్టీలోకి వచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రజల శ్రేయస్ కోసము ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదనేది కాంగ్రెస్ నేతలు గతంలో ఎన్నోసార్లు చెప్పారు, జీవన్ రెడ్డి కావచ్చు, మధుయాష్కి కావచ్చు. సో ఇప్పుడు తాజాగా మరొకసారి బీఆర్ఎస్ నేతల చూపంతా కూడా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఉందంటూ ప్రచారం జరుగుతుంది. సో బీజేపీలోకి హరీష్ రావు పోతాడు, బామర్దుల మధ్య ఇప్పటికే యుద్ధం మొదలైందని చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి చూడండి, విడిపోయేందుకు సిద్ధమైనట్టుగా బామర్దులు ఇక త్వరలో భారీ ఎత్తున చేరికలు ఉండేటువంటి అవకాశం ఉందట ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు బీజేపీ పార్టీలో. మరి అది నిజమా కాదా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మా పార్టీలోకి రాబోతా ఉన్నారు, 18 నుంచి 20 మంది అని చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి పెద్ద ఎత్తున మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎక్కడ స్పందిస్తలే. నిజంగానే మేము బీజేపీలోకి పోతా ఉన్నాం, నిజంగానే మేము కాంగ్రెస్లోకి పోతా ఉన్నాం అని ఎక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా చెప్పట్లే. అని బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ రెండు మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాయి. సో ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటా ఉన్నాయి. ఓవైపు బీజేపీ ఏమంటుంది, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు ఒకటే అంటాయి. ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కావాలని ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడుతున్నాయని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం కథ అని. కానీ హరీష్ రావు మాత్రం క్లియర్గా డిసైడ్ అయ్యిండు, ఖచ్చితంగా పార్టీ మారుతున్నాడు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఒకవేళ హరీష్ రావు కనుక బీజేపీలోకి పోతే